జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే తిరుమలలోని విగ్రహాలను కూడా మార్చేసేవారన్నారు జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్. వైసీపీ హయాంలో స్వామివారి సొత్తును స్వాహా చేశారని ఆరోపించారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై బంగారు తాపడం పనుల్లో కేజీల కొద్ది బంగారం దోచేశారని తీవ్ర విమర్శలు చేశారు. టీటీడీ 100 కిలోల బంగారం ఇస్తే అందులో 50 కిలోలు మాయం చేశారని, కాంట్రాక్టర్ జ్యోతి ఇద్దరు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించిందని, అన్యమతస్తులైన సబ్ కాంట్రాక్టర్ వారికి కాంట్రాక్ట్ ఇచ్చారని వివరించారు. గతంలో వీరిద్దరిని అరెస్టు చేసి ఆ కేసును నీరుగార్చారన్నారు. చాలా మంది భక్తులు వెంకటేశ్వరం దర్శించిన తర్వాత మంగాపురంకి వెళ్ళేటప్పుడు గోవిందరాజస్వామి దర్శనం చేసుకొని పోతారు. గోవిందరాజస్వామి టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది. దానికి తగిన ఆధారాలు కూడా కొన్ని మేము తీసుకొచ్చాం. కొన్ని గత ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ చేతిలో కూడా ఉంది. ఇది మూల విరాట్ పైన ఉన్న గోపురం. ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే ఆనంద నిలయం ఉందో ఇలా మూల విరాట్ పైన గోపురం ఉంటుంది. దీని ఇలా బంగారు తాపడం చేయమని చెప్పి బంగారు తాపడం చేయడానికి 2022-23 మధ్యలో అప్పుడున్న పాలకమండలి సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్ గా వర్క్ ఇచ్చారు. 4300 కేజీ కాపరు, 100 కేజీల బంగారుతో గోవిందరాజస్వామి గుడి పైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపనం చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఆయన ఎవరికి ఇచ్చింది? సబ్లీజ్ కి ఇచ్చింది. అన్నయ్య చెందిన సయ్యద్ కరీం రెహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్నమస్తకి ఇచ్చినారు ఈ వర్క్ చేయమని చెప్పి. ఇది వాళ్ళిద్దరు. ఇది 2023 ఫోటో. ఈ వర్క్ ఇస్తే 9 లేయర్లతో ఈ యొక్క గోపురానికి తాపడం చేయమని ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే 32 దేవతా విగ్రహాలు, 100 సంవత్సరం చరిత్ర ఉన్న గోవిందరాజస్వామి గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు, తిరుపతి ఊరికి గోవిందరాజస్వామి గుడి అప్పట్లో మొట్టమొదటి గుడి. వీళ్ళు ఎలా చేశారు చూసాం మనం. పూర్తిగా బోర్డు గుండి చేశారు. ముందు ఫోటో ఇప్పుడు ఫోటో. పూర్తిగా బోర్డు గుండి చేసేసి బంగారు తాపడం చేశారు. అవసరమా? ఆ విగ్రహాలు కొట్టేసే విగ్రహాన్ని తొక్కి నానా బీభత్సం చేసి అప్పట్లో వాళ్ళు దాన్ని ఎక్కడ పడేసారో కూడా తెలియదు. ఈ ఇష్యూని 2023లో అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది. దీని మీద కరాటి కళ్యాణి అనే ఒక సినిమా యాక్టర్ అనిత్ కుమార్ అనే ఒక తిరుపతి స్థానికుడు కోర్టులో కేసేశారు. హైకోర్టులో 32 దేవతా విగ్రహాలను నాశనం చేశారు. 100 కేజీలు అని చెప్పి 40-48 కేజీలు బంగారం తాపడం మాత్రమే చేశారు. దీని మీద విచారణ జరపాలని చెప్పి ఇద్దరు వెంకటేశ్వర భక్తులు వాళ్ళిద్దరు కేసేస్తే అప్పుడున్న ధర్మారెడ్డి వాళ్ళని పిలిపించి భయపెట్టి బెదిరించి కేసు విత్డ్రా చేశాడు హైకోర్టులో 23లో. మళ్ళీ తిరుపతికి సంబంధించిన ఒక వెంకటేశ్వర భక్తుడు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు కోర్టు ఏమిచ్చిందంటే ఆధునిక టెక్నాలజీతో మేము పెడతామని చెప్పి కళ్ళబూరు కబుర్లు చెప్పారు. ప్రభుత్వం అయిపోయింది. 7 పాటు కూడా వెళ్ళిపోయాడు, దోచుకు తినేశారు. దీనిపైన టీటీడీకి మీరు విచారణ చేయమని చెప్పండి. పూర్తి